శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్న నానుణ్ణి నగరంలోని మందుబాబులు బాగా వంట పట్టించుకుంటున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చెక్ చెప్పడానికి ట్రాఫిక్ పోలీసులు అధికారులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తున్నారు. వీరికి చిక్కకుండా తప్పించుకోవటానికి నిశాచరులు అనేక మార్గాలు అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవటం ఇటీవల పెరిగిందని పోలీసులు గుర్తించారు. దీనికి చెక్ చెప్పడానికి అవసరమైన మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ స్పెషల్ డ్రైవ్స్ లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిశాచరులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తొలినాళ్లలో ఈ మందుబాబులు రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు ముందు తనిఖీలను గుర్తిస్తే వెంటనే తమ వాహనాన్ని వెనక్కి తిప్పుకొని రాంగ్ రూట్లో లేదా పక్క ఉన్న సందుల్లోకి జారుకునేవారు. దీనికి చెక్ చెప్పేందుకు ట్రాఫిక్ పోలీసులు ఫీల్డింగ్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. వీరు డ్రైవ్ జరుపుతున్న ప్రాంతానికి కాస్త ముందు నుంచి కాపు కాసి ఇలా ఉడాయించే వారిని పట్టుకోవటం మొదలుపెట్టారు. దీంతో మందుబాబులు ఏరియాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు వాటిలో తమ తమ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ డ్రైవ్స్ జరుగుతున్నాయో పోస్ట్ చేస్తున్నారు. కొందరు గ్రూప్ సభ్యులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండటంతో దాదాపు అన్ని ఏరియాల సమాచారం ఆ గ్రూపుల్లోకి వచ్చి మద్యం తాగి ఉన్న వాళ్ళు పోలీసులకు చిక్కకుండా జారుకుంటున్నారు. ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ డ్రంక్ డ్రైవింగ్ చేసే వారిని పట్టుకోవడానికి చేస్తున్న స్పెషల్ డ్రైవ్ సందర్భాల్లోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాహనాలు నడిపే వాళ్ళతో పాటు పోలీసులకు కూడా ఎలాంటి ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో రహదారి స్థితిగతులను పరిశీలించి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ ఏరియాలు ఒక్కో ట్రాఫిక్ ఠాణాలో గరిష్టంగా 5 ఉంటున్నాయి. మరోపక్క ఈ డ్రైవ్స్ చేపట్టడానికి బార్కేడ్లు, టోవింగ్ వాహనం సహా మరికొన్ని సదుపాయాలు అనివార్యం. దీంతో పోలీసులు ఆకస్మికంగా వేరువేరు ప్రాంతాల్లో ఈ డ్రైవ్ చేపట్టడం సాధ్యం కావట్లేదు. ఇవన్నీ మందుబాబులకు కలిసి వస్తున్నట్లుగా ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. పోలీసులతో పాటు మద్యం మత్తులో వాహనం నడిపే వారికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. నిశాచరులు ఇలాంటి పై ఎత్తులు వేయటం వల్ల స్పెషల్ డ్రైవ్స్ స్ఫూర్తి దెబ్బతింటోందని చెబుతున్న పోలీసులు వీరిని కట్టడి చేయడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.